16 ఎలా అనిపిస్తుంది బ్రో? ఈసారి మా అన్న ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు బ్రో. స్టార్ రామ్ చరణ్ గారు మీరు ఇలాగే రికార్డ్స్ క్రియేట్ చేయండి, మళ్ళీ ఇంకొక ఆస్కార్ అవార్డు తీసుకురండి. RC 16 అనే మూవీ ఒక చరిత్రను సృష్టిస్తుంది. చరిత్రనే, సినిమా చరిత్రనే తిరగరాస్తుంది అన్నమాట. రామ్ చరణ్ ఒక పులి, టైగర్. ఈ లుక్ కాదు, ఫెంటాస్టిక్ లుక్. ఈ లుక్ను చూస్తే ఏకంగా పురా అభిమన్యుడే గుర్తుకొచ్చిండు. ఇట్లా ఇట్లా బాణాలు పెట్టి పద్మవ్యూహంలకి ఇట్లా దూకినట్లు అనిపించింది. ఏమిటి తప్ప ఇది లుక్ కాదు, ఒక మహాయుద్ధం. ఈ సినిమా రికార్డులు కాదు, మామూలుగా క్రియేట్ చేయదు. ఇండియన్ షేక్ చేసి పడేస్తుంది. 5,000 కోట్లు పక్క రాసి పెట్టుకోర్రి. RC 16 రామ్ చరణ్ ఎలా అనిపిస్తున్నారన్న మీకు? నిజంగా ఈసారి చింపి పడేసిండన్న, అసలు మామూలుగా కాదు. థియేటర్లు బద్దలైతే ఈసారి రాసి పెట్టుకోండి అందరూ. డయాడ్ ఫ్యాన్స్, ఇంకా నాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్కి మంచి పండగ వాతావరణం కనిపిస్తుంది ఈరోజు. సో ఇచ్చి పడేసిండు అన్న అయితే ఈసారి. రామ్ చరణ్ బర్త్డే గురించి, ఆయన గురించి ఏం చెప్తారు? బర్త్డే విషెస్ మా ఫ్యాన్స్ అందరికీ, అలాగే పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్కి, ఆల్ ఫ్యాన్స్కి అందరికీ ఒకటే చెప్తున్నా, ఈసారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా అలాగే బర్త్డే చేసుకుంటున్న మా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏ రికార్డులు షేక్ చేస్తుంది RC 16? రికార్డులు బద్దలు కొట్టేస్తాడన్న, ఇంకా అదేం లేదు. బాహుబలి ఇప్పుడు వచ్చిన సినిమాలలో అన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధంగా వచ్చిండు మా అన్న. ఎలా అనిపిస్తుంది బ్రో RC 16? అమ్మ ఏమన్నా ఉన్నాడు అసలు. బాబా చిరుతప్పులి అడవిలోకి వెళ్ళి తప్పించుకొని వచ్చినట్టున్నాడు చూడు. రామ్ చరణ్ కాదు, పూరా రాముని లేకున్నాడు. నాకైతే మామూలుగా లేదా, కటౌట్ ఏంది అబ్బాయ అసలు. గింతగానం లుక్క బాబా, నేను ఏడా చూడలేదు ఇంత ఎక్సలెంట్ లుక్. బాబా ఈసారి పక్క పూరా బాక్స్ ఆఫీస్ వలిగిపోతుంది అంతే. పూరా మామూలుగా రాసి సినిమా ఏమిటిదానా ఆ లుక్ ఏంది. ఓ పులియే పక్కలో ఉన్నాడు. ఇట్లా చూసి ఇట్లా బెదరుకున్నా చూడు, అట్లా ఉండదు పూరా. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు రామ్ చరణ్ ఈసారి? ఉన్న రికార్డులు మొత్తం తీసేసి కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు పక్క. ఎన్ని కోట్లు కొట్టవచ్చు కలెక్షన్? పక్క 5,000 కోట్లు కొడతాడు. రాసి పెట్టుకోరి, 5,000 కోట్లు పక్క కొడుతుంది, కొట్టి తీరుతుంది. కొట్టకుండా నీ గుండు గీకుతాం. గుండు ఆల్రెడీ సగం గుండు పోయింది. మేడం ఎలా అనిపిస్తుంది RC 16? బాగుంది. ఈసారి రికార్డు బదులు కొడుతుంది. చిరంజీవి గారి తనయుడు అయినటువంటి రామ్ చరణ్ గారు ఈసారి తన పేరుని, తన ప్రఖ్యాతిని, తన తండ్రి సినిమా ప్రపంచాన్ని నిలబెడతారు. ప్రస్తుతానికి హార్టీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ రామ్ చరణ్ గారు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో, మరెన్నో, ఇంకెన్నెన్నో చేసుకుంటూ నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతోటి, ఆరోగ్యాలతోటి, పిల్లాపాపలతోటి ఈసారి మీ భార్య అయినటువంటి ఉపాసన మేడం గారి కడుపున ట్విన్స్గా 2 మగపిల్లల్ని జన్మనిస్తూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో, మరెన్నో, ఇంకెన్నెన్నో చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మరీ కోరుకుంటూ ఒక మీ శ్రేయభిలాషిగా మరొకసారి అందుకో నేస్తమా మీ పుట్టినరోజున, రాబోయే 27న మీ పుట్టినరోజున ఇవే నా శుభాకాంక్షలు.